స్పైడర్ మ్యాన్ కి స్పైడర్ వెబ్ రాకపోవడం ఏంద్ర బాబు, సాలెపురుగుకి 3 లైఫ్ సైకిల్స్ ఉంటాయట. అది నాకు ఈ ట్రైలర్ లో చూసినప్పుడు అర్థమైంది. ఇందాకే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ చూసిన, ఏ మాట ఆ మాట చెప్తున్నా, ట్రైలర్ మాత్రం మస్తు ఉంది. ఫుల్ హైప్ అంటే హైప్ అనిపించింది నాకైతే ట్రైలర్ చూసిన వెంటనే. ఎందుకో తెలుసా, నాకు ఎక్కడ కూడా MCU అనేది మాత్రం కనిపించలే, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అనేది కనిపించలే. స్టాండ్ అలోన్ స్పైడర్ మ్యాన్ సినిమా ఎట్లుండాలనో అట్లనే ఉంది. మెయిన్ పాయింట్, మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మూవీ ఏంటంటే, స్పైడర్ మ్యాన్ కాస్త స్పైడర్ అవ్వబోతున్నాడు. ఫుల్ స్పైడర్, మనిషి లెక్క కాదు. ఇక మన పీటర్ పార్కర్ లాగా కనిపించాడు, మనిషి లెక్క ఉండడు. ఫుల్ స్పైడర్ ఎబిలిటీస్ వస్తాయి. లైక్ ఫస్ట్ స్పైడర్ మ్యాన్ లో ఎట్లా టోబీ మెక్వేర్ కి డైరెక్ట్ ఆయనకి లోపల నుంచి వస్తుందో, సేమ్ దీంట్లో కూడా అట్లనే వస్తుంది. మళ్ళీ కొత్తగా రీబర్త్ వచ్చి మళ్ళీ కొత్తగా స్పైడర్ లాగా కనిపించడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటది, సెన్సెస్ తొందరగా గ్రాప్ చేస్తాడు. ఇట్లాంటి ఎబిలిటీస్ ఇంకెక్కువైపోతుంది మన పీటర్ పార్కర్ కి. ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, ఎండ్ గేమ్ తర్వాత ఏమైంది, ఏం జరిగింది, 5 సంవత్సరాల తర్వాత అందరు బ్యాక్ వస్తారు అండ్ ఎంజే మొత్తానికి మర్చిపోతుంది పీటర్ పార్కర్ ని. సో అట్లా బతికేస్తా ఉంటాడు ఇక ఎంజే లేకుండానే. ఎనీహౌ ఎంజే గురించి తెలుసుకుంటానే ఉంటాడు, ఎంజే చుట్టుపక్కలలోనే ఉంటాడు. ఎంజేకి గతం గుర్తొస్తుందా లేదా, ఏమైనా గుర్తొస్తుందా లేదా అనేది నాకు చూడాలనిపిస్తుంది. లైక్ సమ్ హౌ ఆయనకి ఎట్లా ఒకటి తెలియాలి, పీటర్ పార్కర్ నా బాయ్ ఫ్రెండ్, నా లవర్, వాట్ ఎవర్. అండ్ దీంట్లో ఫస్ట్ లుక్ ఆఫ్ బూమరాంగ్ అండ్ టరంటులా కూడా వచ్చేసింది. సేమ్ టు సేమ్ ఏదైతే సీన్స్ కామిక్ లో ఉందో, సేమ్ అదే సీన్స్ దీంట్లో కూడా పెట్టిండ్రు ట్రైలర్ లో. ఎక్కడో ఏదో గట్టిగా కొట్టేటట్టుంది నాకైతే. అండ్ దీంట్లో మార్క్ రుఫెలో కూడా ఉన్నాడు. మ్యూటేషన్ జరుగుతుంది, మ్యూటేషన్ జరిగినప్పుడు ఆ స్ట్రెంత్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, ఒకరి నుంచి ఒకరికి వెళ్తా ఉంది. నాకెందుకు అనిపిస్తుంది డూమ్స్ డే లో గట్టిగా ఉంటది పీటర్ పార్కర్ కి పవర్స్ మాత్రం, అంటే ఎబిలిటీస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటది అనిపిస్తుంది. సో మీకు ఎట్లా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్ లో పెట్టుంటే. జూలై 31 కి అన్ని ఫార్మాట్స్ లో రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి ఇంకా రిలీజ్ ట్రైలర్ అవన్నీ వస్తా ఉంటాయి, దాంట్లో ఇంకా చాలా లీక్స్ బయటకు వస్తుంది. అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అక్కడక్కడ చిన్న జలక్ ఇచ్చేసింది అంతే. ఎంతమంది హైప్ లో ఉన్నారో కింద కామెంట్ లో పెట్టండి. సో దట్స్ ద రివ్యూ ఆన్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.